నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం కొండపర్వ గ్రామం, విస్సన్నపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా, మా రమేష్ గారి తోటలో ఉన్నాం. నా పేరు రమేష్, మాది కొండపర్వ గ్రామం, విస్సన్నపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. మన తోట మధ్యలో కొన్ని చిన్న మొక్కలు, చావు మొక్కలు ఉన్నాయి. ఒక సంవత్సరం వేసిన మొక్కలు ఒక 7-8 ఉన్నాయి. దానికి నెట్గా ఎందుకు కట్టామంటే గొర్రెలకి ఇచ్చాం. మనకి ఈ పామాయిల్ తోటలో తడి పెడితే గడ్డి ఎక్కువగా అవుతుందని గొర్రెలు కూడా పెండ వేయటం, తర్వాత అవి తింటాయని దానికోసమని నెట్ కట్టి గొర్రెలకి ఇస్తే శుభ్రంగా పచ్చగా వచ్చినట్టు పచ్చగడ్డిని కూడా క్లీన్ చేసేస్తున్నాయి. ఇది పాలినైజేషన్ చేసే పురుగు. ఇది కనుక ఉంటే మనకి పామాయిల్ ఎక్కువగా అవుద్ది. కెమికల్ కన్నా ఇది బయో ఫెర్టిలైజర్ వల్ల ఇది చాలా ఉపయోగం ఉంది. దీనివల్ల తేనెటీగలు కూడా ఉన్నాయి. దీనివల్ల మనకి ఈ చెట్టు కూడా మొగ్గలు కూడా ఇప్పుడు అన్ సీజన్ అయినా కానీ మా దాంట్లో కొంచెం బాగా ఆడవి కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ మగ్గాల మీద తేనెటీగ ఏదైతే ప్రకృతి భగవంతుడు మనకి ఇచ్చాడో న్యాచురల్ పాలినేటర్. తేనెటీగలు ఇప్పుడు మనం కెమికల్ పెస్టిసైడ్స్ వాడటం వల్ల దాదాపుగా అంతరించిపోయినాయి అనే చెప్పాలి. కానీ ఇక్కడ చూడండి, మన రమేష్ గారి తోటలో చక్కగా తేనెటీగ పాలినేషన్ చేస్తూ ఉంది. అలాగే మిగతా పురుగులు కూడా ఏదైతే మనం ఎల్డోబియస్ కామరోనికస్ అని వీవిల్స్ ఏ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ పాలినేషన్ చేస్తున్నాయి. చాలామంది రైతులు ఈ మధ్య ఏంటంటే నాకు చెప్పడం, మగ్గెళ్ళు వస్తున్నాయి కాల్ చేస్తారు. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు ప్రాసెస్. మగ్గెలు రావాలి, మగ్గెల్లో నుంచి ఆ ఆ పుప్పుడు అనేది తేనెటీగలు కానీ లేదంటే ఆ వీవిల్ ఏదైతే ఉందో ఆ వీవిల్ కానీ రెండు క్రాస్ చేస్తేనే ఆడగెళ్ళు పూర్తిగా ఫలదీకరణ చెందుతాయి, ఆడగెళ్ళు మనకు వస్తాయి. కానీ చాలామంది నాకు కాల్ చేసి మగ్గెళ్ళు సార్ అంటారు. కానీ అన్సీజన్లో మగ్గెళ్ళే ఉంటాయి, ఆడగెళ్ళు ఉండవు. సీజన్ వచ్చినప్పుడు ఆడ మగ రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ కొన్ని చెట్లు అన్నీ ఆడగెళ్ళు ఉన్నా కానీ పక్కన ఏదైనా వేరే మగ చెట్టు దగ్గర నుంచి ఈ తేనెటీగలు కానీ లేదంటే ఆ ఎల్డోబియస్ కామరోనికస్ అనే వీవిల్ కానీ, సో మనం దాని గురించి వర్రీ అవ్వాలని పని లేదు. మగ్గెళ్ళు ఇప్పుడు వస్తే దాని తర్వాత సీజన్లో మనకు ఆడగెళ్ళు వస్తాయి. మనకి రెగ్యులర్ సీజన్ ఏంటంటే జూన్ టు డిసెంబర్ అనేది పీక్ సీజన్. ఆ టైంలో ఎక్కువ గెళ్ళు మనకు వస్తాయి అన్నమాట. అందుకని మీరు రైతు సోదరులు ఎవరు కంగారు పడద్దు. ఈ చెట్టు ముందు ఆరోగ్యంగా ఉండేట్టుగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఆడగెళ్ళ వస్తాయి. దాని గురించి మీరు కంగారు పడి ఇబ్బందులు పెట్టద్దు, దాన్ని మొక్కను ఇబ్బంది పెట్టద్దు. నేను పామాయిల్ తోట వేసిన తర్వాత మాకు మధుసూదన్ రావు గారు మా బంధువుల ద్వారా నాకు పరిచయం అయ్యారు. నేను యూట్యూబ్లో చూశాను ఆయన్ని. మా బంధువులు కూడా 6 సంవత్సరాల నుంచి దీన్ని వాడారు. వాడటం వల్ల నేను ఆ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎట్లా ఉంది ఆయన సలహాలు అన్నీ తీసుకుంటే చాలా బాగుందని చెప్పారు. దానివల్ల నేను కూడా పోయిన సంవత్సరం నేను వేసాను. ఇది వేస్తే నాకు రిజల్ట్ బాగా కనపడింది. ఇందులో ఎరువు కూడా దీనికి వేసే పని లేదు. తర్వాత కొమ్ము పురుగు ఎఫెక్ట్ కూడా ఇందులో తగ్గుతుంది. ఆ మందు వల్ల అన్ని 8 రకాల కెమికల్స్ కలిపి వాటర్లో కలిపిస్తాం. దానివల్ల కొమ్ము పురుగు కానీ, తర్వాత పచ్చ వైట్ ఫ్లై కానీ అది కూడా నాకు కంట్రోల్ అయినట్టుంది. తర్వాత అందరూ కూడా ఇదే చేస్తా అంటే దీన్ని ఒకసారి చెప్తే ఎవరు నమ్మరో. నేను చెప్పానంటే ఇది ఒకసారి చెప్తాను అనుకుంటారు. ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ మీద రావాలి. 4-5 సంవత్సరాలు వేసిన తోటలు చూడండి, చూసి దీన్ని వాడండి. ఎరువు కూడా ఇప్పుడు మనకి ట్రక్కు 6,000 రూపాయలు అయిపోయింది. దీన్ని అందరం కూడా ఎరువుతో చేయలేం. మీరు కనుక కెమికల్ కనుక వాడితే కంపల్సరిగా ఎరువు వాడాలి. ఇది కనుక దీనికి వస్తే మటుకు ఎరువు అక్కర్లేదనిపించింది నాకు. మా తోట కూడా 1 ఇయర్ వరకు మనం అప్లై చేసే పని లేదు. నాకు 525 చెట్లకే నాకు 50,000 అయింది ఈ మందు ఖరీదు. మన అసలు ఎరువుకే మనకి 1,00,000 అయిపోద్ది మొత్తం తోలాలంటే. తర్వాత పై మళ్ళీ దానికి మందులకి వాటికి 1,50,000 అవుద్ది. చాలా ఎక్కువ పెట్టుబడి అవుద్ది. కానీ దీని అంత రిజల్ట్ నాకు కనిపించలేదు. అందుకని దీన్ని వాడుతున్నా. అందరూ దీన్ని వాడతారని మన మధుసూదన్ రావు గారు కూడా నూజివేడు, మన చుట్టుపక్కల అయితే నూజివేడులోనే ఉంటారు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నాకు ఫోన్ చేసినా నేను ఎప్పుడైనా ఇస్తాను.
కావాలంటే తోట కూడా రండి, చూడండి, చూసుకొని దీన్ని అందరూ వాడతారని నేను అభ్యర్థిస్తున్నా. ఇలాగే రైతులు ఎవరైనా సరే మీకు ఏమైనా మా సలహాలు, సంప్రదింపులు లేదా ప్రకృతి వైపు వెళ్ళాలంటే ఇది ఒక ఉద్యమం లాగా చేస్తున్నాం మనం. ఈ ప్రకృతి వైపు మీరు కూడా రావాలంటే చక్కగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.